అంత మాటు రైస్తో పలావ్ ఏం తింటాం కానీ సేమియాతో చేయొచ్చు కదా అంటే, సరే మనకెంత 10 నిమిషాల పని అది. వెంటనే ఒక అర కేజీ సేమియా తీసుకుని వెన్నపూసలో ఫ్రై చేస్తాం. కొత్త ఫ్లేవర్ ఇది. నెయ్యి వేరు, వెన్నపూస వేరు. వెన్నపూసను బాగా మరిగితే నెయ్యి అవుతుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే కరిగింతాము వెన్నపూసను అంతే. అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకుని పచ్చివాసన పోతే మంచి సువాసన ఉంటుంది, అతుక్కోకుండా ఉంటుంది సేమియా. చూసారా, ఇలా ఫ్రై అవుతే చాలు. తర్వాత దీనికి ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి కూడా వాడుకోవచ్చు, ఏదైనా పర్లేదు. అర కేజీ సేమియా కదా, ఒక 50 గ్రాములు పడుతుంది. కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే అంత టేస్ట్ ఉండదు. ఇంకా పలావ్ సరుకులు దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకుని కరివేపాకు. పలావ్లో ఎప్పుడు కూడా కరివేపాకు వాడారనుకో ఒక కొత్త ఫ్లేవర్ ఉంటుంది. ఒకసారి చూడండి. అది కొంచెం చిటపళ్ళు అన్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు. పలావ్కి ఎప్పుడు ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇది మిక్స్డ్ వెజిటేబుల్ యూజ్ చేసాం ఇక్కడ మనం, అప్పుడు కొత్తగా ఉంటుంది. హెల్త్ కూడా మంచిది కదా, హెల్త్ ప్రయారిటీ మనకు ఫస్ట్. ఒకటి ఒక్కొక్క నిమిషం తేడాతో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బఠానీ, క్యారెట్, బంగాళదుంప, బీన్స్, ఇంకా మీకు కావాలంటే కాలీఫ్లవర్ కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ ఒక నిమిషం తేడాతో ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. చాలా కొత్తగా ఉంటుంది తెలుసా. ఇందులోకి కర్రీ కానీ ఏం అవసరంలా. కావాలంటే రైతా చేసుకోవచ్చు, అదే పెరుగు చట్నీ. పెరుగు చట్నీలో రకరకాలు ఉంటాయి కదా, కీరాది కానీ ఉల్లిపాయది కానీ, అలా ఏది చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇవన్నీ ఒకసారి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు వచ్చితే బాగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పలావ్ మసాలా, అదే ఫ్లేవర్ ఏంటంటే జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, కొద్దిగా సోంపు, అంతే. ఇది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను అది మసాలా చూపించలేదు మీకు, మిస్ అయింది. నేను చెప్పి కొద్దిగా తీసుకుని పౌడర్ చేయండి. ఫ్రై చేయక్కర్లా, డైరెక్ట్ పౌడర్ చేసుకోవడమే. ఆ తర్వాత ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి వాటర్ వేసుకోవడమే. సేమియా కదా, రైస్కి వేరే కొలత ఉంటుంది వాటర్, సేమియాకి ఒకలా ఉంటుంది. ఒక 4 కప్పులు సేమియా అనుకో, జస్ట్ 4 కప్పులు లేదా 3 కప్పులు వేసుకోవచ్చు. మనం పెట్టే ఫ్లేమ్ని బట్టి, అంటే కింద మంట పెడతాం కదా, హై పెట్టినా మీడియం పెట్టినా దాన్ని బట్టి. తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవడమే. మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు బాగా మరిగించారు అనుకో, వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఎందుకంటే మరి దమ్ము పెట్టాం కదా సేమియాకి. చాలా ఈజీగా అయిపోతుంది, ఒకే 2 నిమిషాల పని మనకు అంతే. ఇలా ఒక్క నిమిషం బాగా పొంగొచ్చేసిన తర్వాత సేమియా వేసుకోవడమే. సేమియా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత వాటర్ లెవెల్ అయిపోతుంది. ఆ తర్వాత సిమ్లో పెట్టి ఒక్క 2 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువసేపు ఉంచకూడదు, మళ్ళీ అతుక్కుపోతుంది. అంతే, ఇంకేం అవసరం లేదు. దీనికి రెడీ అయిపోయింది. వేడిగా తింటే అద్దరు కొట్టేస్తుంది, మళ్ళీ చల్లబడితే ఇంకోలా ఉంటుంది అనమాట. రైస్ వేరు, సేమియా వేరు. సేమియా వేడిగా తిన్నప్పుడు చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, జ్యూసీగా. కర్రీలు ఏం అవసరం లేదు కదా, ఇంకా డైరెక్ట్ తినేయడమే. చూడడానికి ఎంత బాగుంది కదా, అన్ని వెజిటేబుల్స్ చక్కగా ఉడికిపోతాయి. మెయిన్ బంగాళదుంప కదా మనకి, చూడండి అర్థమైపోతుంది. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందని, ఎందుకంటే ఫ్రై చేసాము, వాటర్లో బాయిల్ చేసాం కదా, అందుకని. ఈజీగా పిల్లలకి ఏమన్నా ఇష్టపడేది ఉందంటే ఇదే, సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ అదిరిపోతుంది పలావ్ ఫ్లేవర్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. బెల్ బటన్ నొక్కేసారనుకో నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.